విస్తృతమైన బంగారు సవన్నా మధ్యలో లిలా అనే చిన్న సింహం నివసించేది. ఇతర సింహాలు గర్జించి పరుగులు తీయగా, లిలాగాలి తాకిడికి అనుగుణంగా తిరుగుతూ, ఎగిరిపడుతూ, తన పంజాలను వంకరగా కదిలించడాన్ని ఇష్టపడేది. ఇతర జంతువులు నవ్వాయి. సింహాలు నాట్యం చేయవు అని జీబ్రా అనకరించాడు. నీవు భయంకరంగా ఉండాలి. కాని లిలా చిరునవ్వు చిందించింది. నేను నా విధంగా భయంకరంగా ఉంటాను. ఒకరోజు నలుపు మేఘాలు కమ్ముకొని వర్షం అన్ని జంతువులను భయపెట్టింది. గాలి గర్జించింది. మెరుపు ఏ సింహం గర్జనకన్నా ఎక్కువగా గర్జించింది. లిలా నిలబడి లోతుగా శ్వాస తీసుకుని నాట్యం చేయడం ప్రారంభించింది. ఆమె తిరుగుతూ, ఎగిరిపడుతూ, తన పంజాలతో నేలపై ఆనందకరమైన రిథంను తట్టింది. ఇతర జంతువులు ఆశ్చర్యంతో చూశాయి. క్రమంగా వారి భయం తగ్గింది మరియు వారు ఆమెతో కలిసి ఊగసాగారు. చిన్న అంటిలోప్ కూడా చిరునవ్వు చిందించింది. వర్షం ముగసినప్పుడు అందరూ హర్షధ్వానాలు చేశారు. ఆ రోజు నుండి లిలా కేవలం నాట్యం చేసే చిన్న సింహం కాదు, ఆమె సవన్నాకు ఆనందంతో ధైర్యంగా ఉండటం నేర్పిన సింహం అయింది.